దేవునికి స్తోత్రం. సామెతలు 24:3 ఇలాగు సెలవిచ్చుచున్నది, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దైవజనమా, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని దేవుని వాక్యం. ఇప్పుడు అనేక మంది కుటుంబాలు ఈరోజు కూలిపోనికున్న ముఖ్య కారణం ఏంటి తెలుసా? జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును అని అంటే నువ్వు కట్టుకుంటున్న ఇల్లు గురించి కాదు ప్రభు ఇక్కడ మాట్లాడుతుంది. ఈ వాక్యం చాలా మంది చదువుతున్నప్పుడు చాలాసార్లు నన్ను కూడా చాలా మంది ప్రశ్నించింది ఏంటంటే, పాస్టర్ గారు మేము కొత్త ఇల్లు ప్రారంభించామండి, అది మధ్యలోనే ఆగిపోయింది అని అన్నప్పుడు వేరొక పాస్టర్ గారు వెళ్ళి ఈ వాక్యం తీసి చూపించారట, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును అని. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అయ్యా మీకు జ్ఞానం లేదయ్యా, మీరు నాకు కానికివ్వట్లేదు, అందుకొనికే మధ్యలో ఆగిపోయింది ఇది అనే రీతిలో ఆ పాస్టర్ గారు వీళ్ళతో చెప్పగా వీళ్ళు వచ్చి నాతో అడిగారు ఈ ప్రశ్న. నాకు అక్కడ నవ్వాలో తెలియలేదు, లేకపోతే ఆ పాస్టర్ గారి మీద అపవాదం మోపాలో తెలియలేదు, లేదా ఆ పాస్టర్ గారికి వాక్య వివేచన జ్ఞానం లేదని బాధపడాలో తెలియలేదు. కానీ నేను వారితో ఇలా చెప్పాను, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అని అంటే నువ్వు కట్టుకుంటున్న ఇల్లు గురించి కాదు పరిశుద్ధ లేఖనం సెలవిచ్చుచున్నది. నీ కుటుంబం, నీ జీవితం ఎలా ఉంది, నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు? సంతోషంగా ఉన్నావా? సమాధానంగా ఉన్నావా? నెమ్మదిగా ఉన్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? నీ కుటుంబం దేవుని వాక్యం ముందు నిలబడుచున్నదా? ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నారా? దేవుని వాక్యంను ప్రతిరోజు ప్రతి ఒక్కరు చదువుతున్నారా? దేవునితో సంబంధం కలిగి ఉన్నారా? ప్రార్థిస్తున్నారా? ఇలాంటివన్నీ మీరు చేస్తున్నప్పుడే మీరు మీ ఇల్లును కట్టుకుంటారు. ఇల్లు అనే పదానికి అర్థం మీరు లోకంలో నివసిస్తున్న ఇల్లు గురించి కాదు, నీవు అనే ఇల్లు గురించి అక్కడ లేఖనంలో సెలవిచ్చుచున్నది. జ్ఞానం కలిగిన వారు వారి ఇల్లును కట్టుకుంటారు. దైవజనమా, అందుకొరికే అనేకసారి జ్ఞానం లేకుండా అనేకులు వారి కుటుంబమును పాడు చేసుకుంటున్నారు. సమాధానం లేకుండా పోతున్నది. ఒకరికొకరికి మాట లేదు, పగలు పెంచుకుంటున్నారు. కొన్ని నెలలు, సంవత్సరాలు అయితే కొంతమంది అయితే ఇంకా మాట్లాడుకోకుండానే ఉంటారు, ముఖాలు తిప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకొరకు తెలుసా? ఇవన్నీ ఎందుకు సంభవిస్తుంది తెలుసా? జ్ఞానం లేనందున. ఈ ఉదయకాలం దేవుడు సామెతల పుస్తకం నుంచి నీకు నాకు నేర్పిస్తున్న మాట ఏంటి తెలుసా? జ్ఞానం కలిగి మనం ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు నీకు ఆ జ్ఞానం కలగజేయునుగాక, ఆ తెలివి నీకు దేవుడు దయచేయునుగాక, నీ కనులను దేవుడు తెరవునుగాక. ఒకవేళ ఈ మాటలు నువ్వు కూడా అంగీకరిస్తా ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధ తండ్రి ప్రభు, అవునయ్యా, జ్ఞానం లేని వారై అనేకసారి మేము కూడా ప్రవర్తించినాం, శత్రుతనంను పెంచుకొని వెళ్ళిపోతున్నాం రాజా. అనేకసారి సమాధానం లేని వ్యక్తులై మేము మారిపోతున్నాం, సమాధానంను విరగొచ్చే వ్యక్తులై మేము మారిపోతున్నాం. ఈ ఉదయకాలం ప్రభు నాతో పాటు ఎందరైతే కలిసి ప్రార్థిస్తున్నారో నీ జ్ఞానం మాకు దయచేయండి, నీ ఆలోచన మాకు దయచేయండి, నీ ఒక ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ గొప్ప కార్యం మీరు ప్రభు మా పట్ల మీరు చెయ్యమని, ప్రభు జ్ఞానం కలిగిన వారు వారి ఇల్లును కట్టుకుంటారని మీ వాక్య ప్రకారం రాజా ప్రతిరోజు నీ సన్నిధిలో గడిపి మా జీవితాలను కట్టుకున్నట్టు కొరకు నా కృప మాకు దయచేయమని, మీరే మా ద్వారా మహిమయు ఘనత ఎల్లప్పుడు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి నడిపించును గాక. God bless you. Bye bye.